శాస్త్రీయ పద్ధతి, లేదంటే దీన్నే వైజ్ఞానిక పద్ధతి అని కూడా అంటారు. వైజ్ఞానిక పద్ధతి. శాస్త్రీయ పద్ధతి అంటే సత్యాన్వేషలో శాస్త్రజ్ఞులు అనుసరించే పద్ధతి. సత్యాన్వేషణలో శాస్త్రజ్ఞులు అనుసరించే పద్ధతిని శాస్త్రీయ పద్ధతి అంటారు. శాస్త్రీయ పద్ధతి అంటారు. సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించడానికి వాడే సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించడానికి వాడే క్రమబద్ధమైన పద్ధతి. క్రమబద్ధమైన పద్ధతి. క్రమబద్ధమైన పద్ధతి. దీన్ని ఏమంటారు? శాస్త్రీయ పద్ధతి అంటారు. శాస్త్రీయ ప్రక్రియలు అనుసరిస్తూ సమస్యను సాధించడం. శాస్త్రీయ ప్రక్రియలు అనుసరిస్తూ సమస్యలను సాధించడం. సమస్యను సాధించడం ఈ విధానం యొక్క ముఖ్య లక్షణం. ఈ విధానం యొక్క ముఖ్య లక్షణం. దీనివల్ల విద్యార్థుల్లో ఆలోచన శక్తి, శాస్త్రీయ చింతన, సృజనాత్మకత, ఆలోచనలు నేర్చుకోవడం నిరంతరం కొనసాగుతాయి. విజ్ఞాన శాస్త్రంలో సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు మొదలైనవి శాస్త్రవేత్తలు ఈ పద్ధతిని అనుసరించే ఆవిష్కరణలు జరిపారు. ఈ పద్ధతిని అనుసరించే ఆవిష్కరణలు జరిపారు. కాబట్టి ఈ పద్ధతిని ఏమంటారు? వైజ్ఞానిక పద్ధతి అని కూడా అంటారు. 1937లో కార్ల్ పియర్సన్ ఈ పద్ధతికి ఒక నిర్దిష్ట రూపం ఇచ్చి కొన్ని సోపానాలు ఏర్పాటు చేశాడు. అవి ఏంటంటే మొట్టమొదటి చూద్దాం. సమస్యను గుర్తించడం. ఏంటది? సమస్యను గుర్తించడం. తర్వాత నిర్వచనం, పరిధి, విశ్లేషణ. నిర్వచనం, పరిధి, విశ్లేషణ. తర్వాత వచ్చి ప్రయోగ నిర్వహణ. ఇది ఒకటోది. ఇది 2. 3 దత్తాంశ సేకరణ. 4 బాగా అనుకూలమైన ప్రకల్పనలను ఎంపిక చేయడం. దత్తాంశ సేకరణ. ఇక్కడ దత్తాంశ ప్రతిక్షేపణ కూడా ఉంది. దత్తాంశ సేకరణ, దత్తాంశ ప్రతిక్షేపణ. ప్రకల్పనలు ఎంపిక చేయడం, పరీక్ష చేయడం ద్వారా తాత్కాలిక పరిష్కారం. పరీక్ష చేయడం ద్వారా తాత్కాలిక పరిష్కారం రాబట్టడం. తర్వాత నియమాన్ని ఏర్పరచడం. తర్వాత ఏంటి? నియమాన్ని ఏర్పరచడం. తర్వాత నియమాన్ని అన్వయించడం. ఇవన్నీ ఏంటంటే కొన్ని సోపానాలు. ఎవరో కార్ల్ పియర్సన్ 1937లో ఏర్పరిచిన సోపానాలు. మనం ఒక్కొక్కటి విధానం ఒకటి సరిగ్గా చూద్దాం. మొదట ఏంటంటే
సమస్యను గుర్తించడం. మొదటిది ఏంటి? సమస్యను గుర్తించడం. ఏంటి సమస్యను గుర్తించడం అంటే, ఉపాధ్యాయుడు సమస్యలకు సంబంధించిన పరిస్థితులు కల్పించాలి. ఉపాధ్యాయుడు ఏం చేయాలి? సమస్యలకు సంబంధించిన పరిస్థితులు కల్పించాలి. విద్యార్థులను ప్రశ్నించే వారిలో ఆసక్తిని కలిగించాలి. పర్యాలోచక చింతన పెంపొందించాలి. వారిని కూడా ప్రశ్నలు అడిగేటట్లు ప్రోత్సహించాలి. సమస్యను గుర్తించడం అనేది ఉపాధ్యాయుడు విద్యార్థుల సమిష్టి కృషి. ఎంపిక చేసిన సమస్య పాఠ్యాంశాలకు సంబంధించి విద్యార్థి ఆసక్తి, సామర్థ్యాలు, స్థాయికి తగినట్లుగా ఉండాలి. సాధించడానికి వనరులు అందుబాటులో ఉండాలి. వనరులు అందుబాటులో ఉండాలి. తర్వాత విద్యార్థి ఆసక్తి, సామర్థ్యాలు స్థాయికి తగినట్లుగా ఉండాలి. విద్యార్థి యొక్క స్థాయికి తగినట్లుగా ఉండాలి. తర్వాత సమస్యను నిర్వచించడం. తర్వాత ఏంటి? సమస్యను నిర్వచించడం. విద్యార్థులు సమస్యను నిశితంగా పరిశీలించి సమస్యకు సంబంధం లేని అంశాలు తొలగించి, క్లుప్తంగా, నిర్దిష్టంగా, సరళమైన భాషలో స్పష్టమైన పదాలలో నిర్వచించాలి. స్పష్టంగా, నిర్దిష్టంగా, సరళమైన భాషలో నిర్వచించాలి. సమస్య నిర్వచనంలో కొన్ని మూల పదాలు లేదా ప్రాముఖ్యం గల పదాలు ఉంటాయి. సమస్య నిర్వచనం ఏముంటాయి? కొన్ని మూల పదాలు ఉంటాయి, అలాగే ప్రాముఖ్యం కలిగిన పదాలు కూడా ఉంటాయి. వాటిని చక్కగా అర్థం చేసుకోవాలి. ఆ పదాలే సమస్యను అవగాహన చేసుకోవడం సహాయపడతాయి. అది తర్వాత ఏంటంటే సమస్య విశ్లేషణ. సమస్య పరిష్కారం కోసం సమస్యలో ప్రతి మాటను విశ్లేషణ ద్వారా ఉపాధ్యాయుడి సహకారంతో బాగా అర్థం చేసుకుంటారు. ఉపాధ్యాయుడి సహాయంతో బాగా అర్థం చేసుకుంటారు. ఇది సక్రమమైన విశ్లేషణ. దత్తాంశ సేకరణ, ప్రకల్పన రూపకల్పనలో పరిష్కారం వెతకడంలో విద్యార్థులకు ఉపయోగపడుతుంది. తర్వాత దత్తాంశాలను సేకరించడం. సమస్యకు సంబంధించిన సమాచారాన్ని ఎక్కడి నుంచి సేకరించాలో, ఉపాధ్యాయుడు విద్యార్థులకు సూచిస్తాడు. దీనివల్ల విద్యార్థుల నైపుణ్యాలు పెరుగుతాయి. ప్రయోగాలు చేయడం, పరిశీలనలు చేయడం, క్షేత్ర పర్యటనల వల్ల
శాస్త్రీయ గ్రంథపఠనం వల్ల సంబంధిత వ్యక్తుల్లో మాట్లాడడం వల్ల దత్తాంశాలు సేకరించబడతాయి. ప్రయోగాలు చేయడం, పరిశీలనలు చేయడం, తర్వాత క్షేత్ర పర్యటనలు, శాస్త్రీయ గ్రంథపఠనం వల్ల సంబంధిత వ్యక్తులతో మాట్లాడడం వల్ల దత్తాంశాలు సేకరించబడతాయి. అయితే దత్తాంశాలను ప్రతిక్షేపణ చేయాలి. ఇది చాలా ప్రధానమైన దశ. ఏంటిది? చాలా ప్రధానమైన దశ. విద్యార్థుల సమస్యను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఆలోచించి సేకరించిన సమాచారానికి అర్థ వివరణ ఇవ్వాలి. ఇక్కడ అర్థ వివరణ ఇస్తారు కూడా. సమాచారంలో పోలికలు, తేడాలు గ్రహిస్తారు, వర్గీకరిస్తారు. సమాచారంలో పోలికలు, తేడాలు గ్రహిస్తారు, వర్గీకరిస్తారు. వివిధ అంశాల మధ్య సంబంధాలను గుర్తిస్తారు. సేకరించిన దత్తాంశాలను తగిన రీతిలో పట్టికలు తయారు చేయడం ద్వారా ప్రతిక్షేపణకు అనువుగా మారుస్తారు. చేయవలసిన ప్రయోగాలకు పథక రచన చేస్తారు. ఇక్కడ తర్వాత ఏంటంటే ప్రాక్కల్పనలను రూపొందించడం. సేకరణ దయచేసిన దత్తాంశాలను ఆధారంగా చేసుకొని సేకరించిన దత్తాంశాలను ఆధారంగా చేసుకుని నేర్పుగా జాగ్రత్తగా ప్రాక్కల్పనను రూపొందించుకోవాలి. ప్రాక్కల్పన అనేది ఒక తాత్కాలిక పరిష్కారం. ఇదేంటిది? తాత్కాలిక పరిష్కారం. ప్రాక్కల్పనలో సమస్య శాస్త్రీయ ఆలోచనల ద్వారా ఏర్పాటు చేయబడేవి. ఒక సమస్యకి ఎన్నో తాత్కాలిక ప్రాక్కల్పనలు ఉండవచ్చు. అయితే వాటన్నింటిని పరీక్ష చేసినప్పుడు వాటి వాస్తవికత మనకు తెలుస్తుంది. వాటన్నింటిని పరీక్ష చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది వాటి వాస్తవికత ఏంటనేది, లేకపోతే తెలియదు. తర్వాత ప్రాక్కల్పన పరీక్ష చేయడం. ప్రాక్కల్పనలను పరీక్ష చేయడం. ప్రాక్కల్పన తయారు చేసిన తర్వాత వాటిని పరీక్ష చేయాలి. తగిన ప్రయోగాలను నిర్ణయించుకోవాలి. ఎంచుకున్న ముఖ్యమైన ప్రాక్కల్పనలను పరీక్షించి చూడాలి. ప్రతి ప్రయోగానికి నియంత్రణ ఏర్పాటు చేయాలి. ప్రాక్కల్పన పరీక్షించడం వల్ల కొన్ని అనుమతులు
అనుమతులు రాబట్టాలి. వాటిని బట్టి సాధారణీకరణం చేయాలి. సాధారణీకరణం చేయాలి. లభించిన ఫలితాలు అనుకున్న ప్రకల్పనలకు సరిపోయిన ప్రాకల్పనలు అంగీకరించడం జరుగుతుంది. లభించిన ఫలితాలు అనుకున్న ప్రకల్పనకు సరిపోతే, లభించిన ఫలితాలు అనుకున్న ప్రాకల్పన సరిపోవాలి. సరిపోతేనే అది అంగీకరించడం జరుగుతుంది. అయితే నూతన పరిస్థితుల్లో సాధారణీకరణాలను అన్వయించడం. నూతన పరిస్థితుల్లో సాధారణీకరణాలను అన్వయించడం. సాధారణీకరణాలను అన్వయించడం శాస్త్రీయ పద్ధతి ద్వారా పరీక్ష చేయబడి రుజువుపరచబడిన సాధారణీకరణాలను విద్యార్థులు తమ నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలి. విద్యార్థులు తమ నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలి. ఈ ఫలితాలు విద్యార్థులను ఆలోచింపజేస్తాయి. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. అయితే దీనికి ఉదాహరణలు ఏంటంటే, విద్యార్థులు ఆక్సీకరణ అనే పాఠ్యాన్ని చదివేటప్పుడు వస్తువులు మండించినప్పుడు ఉష్ణం వెలువడుతుందని తెలుసుకుంటారు. వస్తువును మండించినప్పుడు ఉష్ణం వెలువడుతుంది అని తెలుసుకుంటాడు ఆక్సీకరణంలో. అయితే ఇనుము తుప్పుపట్టినప్పుడు ఉష్ణం ఎందుకు వెలువడదు? ఉష్ణం ఎందుకు వెలువడదు? ఇది ఒక సమస్య. ఇదేంటిది? ఒక సమస్య. దీనికి సమాధానం వెతకాలి. అలాగే పాఠ్య గ్రంథాలు సంప్రదించి సమాచారాన్ని సేకరిస్తారు. పాఠ్య గ్రంథాలు సంప్రదించి సమాచారాన్ని సేకరిస్తారు. ఇనుము తుప్పట్టిన ఉష్ణం కనబడకుండా ఉండడానికి గల కారణాలు ఊహిస్తారు. కారణాలు ఏం చేస్తారు? ఇక్కడ ఊహిస్తారు. అయితే ఇనుము ఆక్సిజన్తో కలిపి ఫెర్రిక్ ఆక్సైడ్గా మారుతుంది. ఇది చాలా నెమ్మదిగా జరిగే చర్య. ఉష్ణం తక్కువగా వెలువడుతుంది. ఉష్ణము తక్కువగా వెలువడుతుంది. ఇనుము ఆక్సీకరణ చెందిన వెలువడే ఉష్ణం అన్ని వైపులకు ప్రసరించడం వల్ల దాని ప్రభావం కనబడదు. ఉష్ణం అన్ని వైపులకు ప్రసరించడం వల్ల దాని ప్రభావం కనబడదు. ఈ విధమైన ఊహలనే ప్రాకల్పన లేదా పరికల్పన అంటారు. ఈ విధమైన ఊహలను ఏమంటారు? ప్రాకల్పన లేదా పరికల్పన. అయితే ఒక ప్రయోగం చూద్దాం. థర్మాస్ ఫ్లాస్కులు 3 తీసుకుందాం. థర్మాస్ ఫ్లాస్కులు 3 తీసుకుందాం. వాటికి ABC అని గుర్తులు పెడదాం. ABC అని గుర్తులు పెడదాం. 3 ఒకే ఉష్ణోగ్రతలో నీరు 100 ml చొప్పున పోయాలి. ఒకే ఉష్ణోగ్రత ఉండాలి. ఒక్కొక్క దానిలో కూడా 100 ml నీరు పోయాలి. ఒకే ఉష్ణోగ్రత. AB ఫ్లాస్కుల్లో ఒక్కోదానికి 10 గ్రాముల చొప్పున కొత్త ఇనుప రజన కానీ ఫౌండరీల దగ్గర దొరికే మెరుస్తున్న ఇనుప రజన తెచ్చుకొని ABలో 10 గ్రాములు
కొత్త ఇనుప రజను, కొత్త ఇనుప రజను. లేదంటే ఫౌండరీ దగ్గర దొరికే మెరుస్తున్న ఇనుప రజను, మెరుస్తున్న ఇనుప రజను తెచ్చుకొని వాటిలో పోయాలి. ఏబీ ఫ్లాస్కులు ప్రయోగ ఫ్లాస్కులు, సీను కంట్రోల్ ఫ్లాస్క్ అంటారు. ఏబీ ఫ్లాస్కులు ఏంటి? ప్రయోగ ఫ్లాస్క్. సి ఏంటి? కంట్రోల్ ఫ్లాస్క్. ఏబిసి ఫ్లాస్కులను వెంటనే ఒంటి రంధ్రాలు గల రబ్బర్ బిరడాలతో మూయాలి. ఏం చేయాలి? ఒంటి రంధ్రాలు గల రబ్బర్ బిరడాలతో మూయాలి. అప్పుడు బిరడాల ద్వారా సెంటీగ్రేడ్ థర్మోమీటర్లు అమర్చి నీటి ఉష్ణోగ్రత కొలవాలి. నీటి ఉష్ణోగ్రతను సెంటీగ్రేడ్ థర్మోమీటర్లు ఉపయోగించి నీటి ఉష్ణోగ్రత కొలవాలి. అదంతా 0 డిగ్రీ నుండి 100 డిగ్రీస్ సెంటీగ్రేడ్. అన్ని ఫ్లాస్కుల్లో నీటి ఉష్ణోగ్రత ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కొలిచి పట్టికలో నమోదు చేసి ప్రయోగ ఫలితాలు పరీక్షించిన ప్రయోగ ఫ్లాస్కుల్లో ఉష్ణోగ్రత కొద్ది కొద్దిగా పెరుగుతూ క్రమేణా గది ఉష్ణోగ్రతకు పడిపోవడాన్ని గమనించవచ్చు. గది ఉష్ణోగ్రతకు పడిపోవడాన్ని గమనించవచ్చు. కానీ సి కంట్రోల్ ఫ్లాస్క్లో నీటి ఉష్ణోగ్రతలో ఏ విధమైన మార్పు రాదు. సి కంట్రోల్ ఫ్లాస్క్ కదా, ఏ విధమైన మార్పు ఉండదు. దీన్ని బట్టి ఇనుము తుప్పు పెట్టినప్పుడు కొంత ఉష్ణోగ్రత వెలువడుతుంది. ఇనుము తుప్పు పడినప్పుడు కొంత ఉష్ణోగ్రత వెలువడుతుంది. కానీ త్వరలోనే అది తగ్గిపోతుందని, ఈ ఉష్ణం వాతావరణంలో కలిసిపోతుందని నిర్ణయిస్తారు. అదేవిధంగా వేరువేరు ఇనుప వస్తువులు, కొత్త ఇనుప మేకులు, కొత్త మర మేకులు మొదలైన వాటిని నమూనాలకు వాడుతూ ఇదే ప్రయోగం చేయాలి. అన్నిసార్లు చేసిన ప్రయోగాల్లోనూ ఇటువంటి ఫలితాలు మనం గమనించవచ్చు. ఈ ఫలితాన్ని బట్టి సాధారణీకరణం చేయగలుగుతారు. ఫలితాలను బట్టి సాధారణీకరణం చేయగలుగుతారు. అయితే ఇందులో ఉపాధ్యాయుడి పాత్ర ఏంటి? ఇందులో ఉపాధ్యాయుడి పాత్ర. ఈ పదవిలో ఉపాధ్యాయుడు మార్గదర్శి. ఉపాధ్యాయుడు ఏంటి? మార్గదర్శి, పర్యవేక్షకుడు, సలహాదారుడు, సమన్వయకర్త. తర్వాత ఏంటంటే విద్యార్థులు పాఠాలకు స్థాయికి అనుగుణ సమస్యలు ఎంపిక చేయడం వల్ల సలహాలు ఇవ్వాలి. విద్యార్థులు పాఠాలకు స్థాయికి అనుగుణంగా సమస్యలు ఎంపిక చేసుకునేలాగా సలహాలు ఇవ్వాలి. తర్వాత దత్తాంశాలకు సమాచారం ఎక్కడ లభిస్తుందో చెప్పగలగాలి. దత్తాంశాలకు సమాచారం ఎక్కడ లభిస్తుందో చెప్పగలగాలి. ప్రయోగాలు, పరిశీలనలో ఆగమన నిగమన ఉపగమనాలు వాడుకునేలా చూడాలి. ప్రయోగాల పరిశీలనలో ఆగమన నిగమన ఉపగమాలు వాడుకునేలా చూడాలి. విద్యార్థులు ప్రతి విషయం తార్కికంగా ఆలోచించడానికి సూచన ఇవ్వాలి. ప్రతి విషయాన్ని తార్కికంగా ఆలోచించడానికి సూచనలు ఇవ్వాలి. విద్యార్థులు చేసే పని సక్రమంగా ఉండేటట్లు పర్యవేక్షణ చేయాలి.
సక్రమంగా ఉండేటట్లు పర్యవేక్షణ చేయాలి. అయితే దీనివల్ల ప్రయోజనాలు ఏంటిదే దీనివల్ల ప్రయోజనాలు శాస్త్రీయ పద్ధతులు చేయడం వల్ల నేర్చుకోవడం జరుగుతుంది. శాస్త్రీయ పద్ధతిలో నేర్చుకోవడం జరుగుతుంది. విద్యార్థులకు జ్ఞానం పెరుగుతుంది. విద్యార్థుల యొక్క జ్ఞానం పెరుగుతుంది. వారి మధ్య సహకారం పెరుగుతుంది. బోధన ప్రజాస్వామ్యయుతంగా సాగుతుంది. స్వేచ్ఛా వాతావరణం ఉంటుంది. విద్యార్థుల పఠనాశక్తి, పరిశీలన శక్తి, ప్రయోగాలు చేసే నైపుణ్యాలు పెరుగుతాయి. నేర్చుకున్న జ్ఞానాన్ని నిత్య జీవితంలో వాడుకుంటారు. జ్ఞానాన్ని నిత్య జీవితంలో వాడుకునేటట్లు జరుగుతుంది. విద్యార్థులు చురుగ్గా అభ్యసన కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే దీనిలో పరిమితులు ఏంటి? శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఈ పద్ధతికి అనుగుణంగా రాయబడిన పుస్తకాలు అవసరం. ఉపాధ్యాయులు కావాలి, పుస్తకాలు కావాలి. ఇవి అవసరం. ఇది శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ పొందిన వాళ్ళు. మంచి గ్రంథాలయం, మంచి ప్రయోగశాలలు, పరికరాలు ఉండాలి. మంచి గ్రంథాలయం, మంచి ప్రయోగశాలలు, పరికరాలు ఉండాలి. అయితే ఉపాధ్యాయుడి యొక్క బాధ్యతలు పెరుగుతాయి. ఇది పూర్తిస్థాయి బోధన కాదు. బోధనలో వాడటం కష్టం. సామర్థ్యం లేని విద్యార్థులకు ఈ పద్ధతిలో బోధన చేయడం సాధ్యం కాదు. సామర్థ్యం లేని విద్యార్థులకు ఈ పద్ధతిలో బోధన సాధ్యం కాదు. కాలక్రమ పట్టికలో ఈ పద్ధతిని అమర్చలేము. కాలక్రమ పట్టికలో ఈ పద్ధతిని అమర్చలేము.